బాబాయ్ నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు యాదయ్య. యాదయ్య. యాదయ్య గారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓకేనా? మీ ఎమ్మెల్యే ఎవరు? పాత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోయారు కదా ఆయన. మరి ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది, మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈసారి? ఎందుకంటే 3 పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి కదా, మరి ఏ పార్టీకి అవకాశం ఉంది? రెండే ఏంటి? బీజేపీ, బీఆర్ఎస్ అంతే. కాంగ్రెస్ లేదా? అరే అధికార పార్టీ కదా బాబాయ్. రాదు. రాదా? అవునా? రాదు. మరి ఏ పార్టీ వస్తుంది ఇక్కడ? బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వస్తుంది పక్కా. ఎందుకని? ఆయన పనులు చేసిండు ఇక్కడ. మాగంటి గోపినాథ్ ఏమేం పనులు చేసిండు బాబాయ్? ఆ పోషమ్మ గుడి అది మొత్తం పెద్ద గుడి కట్టించారా? అవును. రోడ్లు శాంక్షన్ చేయించారు. ఓకే. వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అది కూడా చేయించు. పైపులు కొత్త చేయించండి. ఓకే. ఈ గల్లీలన్నీ కూడా కొత్త పైపులు పడ్డాయి, పెద్దవి. ఓకే. సో గోపీనాథ్ గారు చేసిన సేవలు ఉన్నాయి. మరి వాళ్ళ ఆవిడకి ఇచ్చే టికెట్ సునీతనే గెలుస్తుంది పక్కా. కాంగ్రెస్ కి ఎందుకు గెలవాలనుకుంటున్నారు? వాడు చేసే పనులు మంచిగా లేవు. 6 గ్యారెంటీలు అన్నాడు కదా. 6 గ్యారెంటీలు ఏం చేసిండు? 6 గ్యారెంటీలు ఏ లేడీస్ కదా ఒక్కటి చేసిండు. బస్సు. మరి ఇక్కడ మరి కరెంట్ ఫ్రీ అంటాండు, 200 యూనిట్లు. మరి గ్యాస్ ఏం చేసారు? ఫ్రీ లేదు. సో కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ లేదంటే. మరి నవీన్ యాదవ్ అనే కుర్రోడు మీకు తెలుసు కదా? నవీన్ యాదవ్ తెలుసు. కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తుండు కానీ అంత ఇంప్లెన్స్ లేదు. అనుభవం కూడా లేదు. మరి సునీత గారికి ఉన్న అనుభవం? ఇప్పుడు వాళ్ళ బర్తెంబర్ జరిగింది కదా, అనుభవం ఉంటది. ఆయన చేసిన పనులు కూడా ఇక్కడ ఫిలిం నగర్, బోడాబండ, కృష్ణానగర్, అక్కడ పైకి అంతా ఆయన్నే. వీకర్ అంటే కొంచెం గరీబులని ఆలోచించి వాళ్ళని ఆలోచించి పని చేస్తారు. మిగతాది ఎవరు వచ్చిరని. ఇప్పుడు వీడు పీజీ ఉన్నప్పుడు కనీసం ఒక 10 సార్లు గెలిచాడు. మరి 5 కాన్స్టిట్యూషన్లకు ఒక్కటి ఉండే ఇది జూబ్లీ హిల్స్ కర్తాబాద్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు 5 చేసాడు. సో పక్కా బీఆర్ఎస్ అంటావు? బీఆర్ఎస్ డౌట్ లేదంటావు? ఏంటంటే నామాత్రానికి బీజేపీ కానీ ఈ ఇద్దరికే కాంపిటీషన్ ఉంటది. కాంగ్రెస్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే. సో రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదా? ఏడ బాగుంది చెప్పండి, మీరే చెప్పండి. మీరు బస్ ఎక్కి వస్తారు కదా, మీకేమైనా కూర్చోనికి ప్లేస్ దొరుకుతుందా? కూర్చోనికి ప్లేస్ దొరకదు, పైకి టికెట్ డబల్ రేట్లు. మాకే ఇంకా పెంచండి. ఇప్పుడు నాకు 70 years, మళ్ళా కూడా నేను 120 రూపాయలు కట్టుకొని పాస్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం అప్పుల పాలు అవుతున్నాం అంటే ఎందుకు అవుతున్నాము? వాళ్ళకి అవసరం ఫ్రీ ఇవ్వడం. ఇప్పుడు మన మీద భారం పడుతుందా లేదా? మనందరం కూడా ఆ వడ్డీలు మనమే కడతాం. ఇప్పుడు మరి మనతాను వసూలు చేసేవాడు కట్టు. ఇప్పుడు నెక్స్ట్ 4 వచ్చేది కూడా బీఆర్ఎస్. కాంగ్రెస్ రాదంట. బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ కొన్ని సీట్లు వస్తాయి కానీ కాంగ్రెస్ ఛాన్స్ లేదు. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ.